మిస్టర్ వరుణ్ సార్ ఆఫీస్కి వచ్చినప్పుడు తను ఆయనతో చాలా రూడ్ గా మాట్లాడింది. ఆయన లోపలికి వెళ్లకుండా అడ్డుకుంది. నేను తను ఎప్పుడైతే సారీ చెప్పమని చెప్పానో అసలు నా తప్పులేనప్పుడు నేనెందుకు సారీ చెప్పాలి అని అడిగింది. ఐ థింక్ మ్యామ్ తను వేసిన ప్లాన్ అనుకుంటా. తను ఏమనుకుందంటే ఒకవేళ తన ప్లాన్ లో ఫెయిల్ అయిందంటే తను సార్ ని ఇన్సల్ట్ చేసినందుకు ఆయన తన మీద పగ తెచ్చుకున్నారనొచ్చు కదా. ఓ మై గాడ్, ఇంత ప్లానింగ్, ఇంత ఫ్లోటింగ్, అన్బిలీవబుల్. అంటే ఒకవేళ తనకి గనక ప్రమోషన్ దక్కలేదంటే అప్పుడు మిస్టర్ వరుణ్ శెట్టిని నువ్వు అవమానించి తీరాల్సిందే అని కంకణం కట్టుకున్నావన్నమాట. నిన్ను మెచ్చుకోవాలి. చాలా తెలివిగా ఆలోచించావు నువ్వు. కానీ నువ్వు నీ మైండ్ని చాలా ఎక్కువగా ఉపయోగించావు. అనయ్య, నాకు తెలుసు నాకెందుకు ఇంత కోపం వస్తుందని నువ్వు ఆలోచిస్తున్నావు కదా. నాకు చాలా కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. నువ్వు తన్ని అందరి ముందు ఫ్యాన్ నెంబర్ 1 గా పరిచయం చేశావు కదా. అందరి ముందు స్టేజ్ మీద తనని నువ్వు ఇంట్రొడ్యూస్ చేశావు కదా అనయ్య. కానీ తనేం చేసింది? నువ్వు తనకి అంత మర్యాద ఇస్తే తను మాత్రం మనల్లందరి ముందు దారుణంగా అవమానించింది. ఇంతకు ముందు ఆ రోజు అక్కడ ఈవెంట్లో తను సీడీ మార్చింది. ఇక ఈ రోజు తను మొత్తం అన్ని హద్దుల్ని దాటేసింది అన్నయ్య. అనయ్య, నేనేవైనా భరించగలను గాని నీకు అవమానం జరిగితే అది భరించలేను. ఒకవేళ ఈ విషయం బయటికి వెళ్ళిందంటే అప్పుడు ఆలోచించావా? అందరూ తనతో పాటు నీ పేరును కూడా అసోసియేట్ చేస్తారు కదా. అలాగే అందరూ నిన్ను వేలెత్తి చూపిస్తారు. అది నాకు కొంచెం కూడా ఇష్టం లేదన్నయ్య. రాక్ స్టార్ అభి ప్రేమ్ మెహ్రా పేరుతో ఇలాంటి అమ్మాయి పేరు జత కావడం నేను కొంచెం కూడా భరించలేనన్నయ్య. అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు అసలు అర్థం కావడం లేదు ఆ రోజు నువ్వు తన్ని ఎలా క్షమించావని. ఒకవేళ నేను నీ స్థానంలో ఉంటే ఖచ్చితంగా తన్ని క్షమించేదాన్ని కాదు. ఆ రోజు జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఈ రోజు ఆ తప్పు మళ్లీ జరగటానికి వీల్లేదు. ఈ రోజు తనకి అసలైన స్థానాన్ని మనం చూపించి తీరాలి. ఎందుకంటే అన్నయ్య, ఒకవేళ మనం అలా చేయలేదంటే అప్పుడు ఇలాంటి అమ్మాయిలు నీలాంటి మంచి మనిషిని ఎప్పుడూ అవకాశంగా తీసుకుంటూనే ఉంటారు. నేను అది కొంచెం కూడా భరించలేనన్నయ్య. ఎవరు నిన్ను అవకాశంగా తీసుకోకూడదు. రాక్ స్టార్ అభిని అవకాశంగా తీసుకోకూడదు. అందుకని ఈ విషయం బయటకు వెళ్ళటానికి ముందే మనం తనని మెడ పట్టుకొని అవమానించి ఈ ఆఫీస్ నుంచి బయటికి పంపించేయాలి. ఎందుకంటే తను ఈ రోజు చేసిన ఈ పని మళ్లీ చేయకుండా ఉండాలనయ్య. ఈ రోజు నువ్వు వరుణ్ శెట్టి విషయంలో చేసిన దాని గురించి మాకు తెలిసిందే. కానీ ఇంతకు ముందు నువ్వు ఎవరెవరితో ఏమేమి చేస్తావు ఎవరికి? షట్ అప్. నీకే క్యారెక్టర్ లేదు కానీ నువ్వు నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా? నీకు అసలు ఏ అధికారమూ లేదు. How dare you talk about my character? అభికి నచ్చ చెప్పడం అనేది అన్నిటికంటే కష్టమైన పని. ఎంతో కష్టపడి నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే నా కళ్ళ ముందే వదిలిని టార్చర్ చేసేవాడు, నా చేత కూడా చేయించేవాడు. అప్పుడు నేనేమీ చేయలేను కూడా. తన ఉద్దేశం మారిపోయేలోపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. కానీ ఆలియా ఫోన్ చేసింది కదా అభికి. తను అభికి లేట్గా రమ్మని చెప్పింది, ఎందుకంటే ఆఫీస్లో బాస్ లేరని. అలాంటప్పుడు ఆలియా ఆఫీస్లో ఏం చేస్తున్నట్టు? బాస్ లేరు కానీ ప్రజ్ఞావతి ఉంది కదా. ఒకవేళ తన విషయంలో ఎలాంటి గందరగోళం చేయడం లేదు కదా. ఈ విషయం ముందే నాకెందుకు తట్టలేదు? తను ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చేసుకునే వచ్చింటుంది. ఆ రోజు మార్కెట్లో కూడా తను ఎవరితోనూ మాట్లాడుతూ ఉంది. నేను తను ఆపాల్సిందే. వెళ్ళి ఆఫీస్లో ఎంతమంది ఉన్నారో అందరిని పిలవండి. ఈరోజు అందరి ముందు దీని గురించి నిర్ణయం తీసుకోవాలి. చూడండి, మీరు నన్ను ఎస్, నేను నా కోపాన్ని తీర్చుకున్నాను. ఇప్పుడు అన్నయ్య తన కోపాన్ని తీర్చుకుంటాడు. అందరి ముందు తల దించుకునేలా శిక్ష వేస్తాడిప్పుడు. అందరూ వచ్చేసారా? మీ అందరికీ తనెవరో తెలుసు కదా. రిసెప్షనిస్ట్. మీ అందరూ తనతో ఒక రిసెప్షనిస్ట్ లాగే మాట్లాడుతున్నారు. తను మీరు ఒక ఎంప్లాయీని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేస్తున్నారు, రైట్? కానీ నేను అలా ఎప్పుడూ చేయలేదు. నేను తనకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. ఏ రాక్ స్టార్ తన ఫ్యాన్ని గౌరవించినంతగా నేను తను గౌరవించాను. నా ఫ్యాన్స్ అందరికీ ఇంట్రడ్యూస్ చేశాను. తనతో కలిసి స్టేజ్ మీద పర్ఫామ్ చేశాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే తను నాకందరికంటే పెద్ద ఫ్యాన్ కాబట్టి. ఎవరైనా నన్ను మనస్ఫూర్తిగా ఐడియల్గా భావిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ తను కలిసిన తర్వాత నాకు ఎంత సంతోషం కలిగిందో ఈరోజు అంత బాధగా అనిపిస్తోంది. ఇక ఇతను మీ బాస్ మిస్టర్ శెట్టి గారి తమ్ముడు, రెస్పెక్టెడ్ మ్యాన్. మీ అందరూ కూడా ఇతన్ని గౌరవిస్తున్నారు, రైట్? కానీ తను ఇతని జీవితంతో ఆడుకోవాలనుకుంది.
పనుందనే సాకుతో తను ఇతని క్యాబిన్లోకి వెళ్ళింది. ఒంటరిగా ఉండడం చూసి తను ఇతన్ని ఒక అవకాశంగా తీసుకుంది. తను ఏమనుకుందంటే ఒకవేళ తను ఇతన్ని సంతోషపెట్టిందంటే అప్పుడు తనకి ప్రమోషన్ దక్కుతుందని. ఇదే కదా మీ అందరూ అనుకుంటున్నారు? ఇప్పుడు ఇందులో నాకు తెలిసి రెండే విషయాలు ఉండాలి. ఒకటి, తను ఎలాగైతే కనిపిస్తుందో నిజానికి అలాంటి మంచి కాదు. లేకపోతే మనం అందరం తన్ని గుర్తించడంలో తప్పు చేసి ఉండాలి. తను డీసెంట్ అమ్మాయి అనుకుని మీరు తనకి ఉద్యోగం ఇచ్చారు. అలాగే నేను కూడా తను మంచి మనసున్న అమ్మాయిని, అందుకని తనకి ఫ్యాన్ నెంబర్ 1 పొజిషన్ ఇచ్చాను. సరే, మన వల్ల తెలియక తప్పు జరిగింది. కానీ నువ్వెందుకు ఇలా చేశావు? మా నమ్మకం గురించి కాకపోయినా కనీసం నువ్వు నీ పరువు గురించి అయినా ఆలోచించి ఉండాల్సింది కదా. ఒక ఆడపిల్లకి తన పరువు కంటే ఏది ఎక్కువ కాదంటారు. కానీ నువ్వు కేవలం ఒక ప్రమోషన్ కోసం నీ పరువుని పూర్తిగా మర్చిపోయావు. ఒక హార్డ్ వర్కింగ్ గర్ల్ నుంచి నువ్వు క్యారెక్టర్లెస్ గర్ల్ గా మారిపోయావు. ఎందుకు? జవాబు చెప్పు. వావ్, తన పరువు తీయటానికి అన్నయ్య ఇప్పుడు చాలా మంచి మూడ్లో ఉన్నాడు. ఫెంటాస్టిక్ ఆలియా. ఏమైంది? మాటలు రావా నీకు? ఎందుకు జవాబు చెప్పడం లేదు? చూడండి, మీరు నేను చెప్పే నాకు కాదు, నువ్వు ఇతనికి జవాబు చెప్పు. ఎందుకంటే తను నిన్ను క్యారెక్టర్లెస్ అనుకుంటున్నాడు. కానీ నాకు అలా అనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ ఇతను నీ మీద ఎన్ని నిందలు వేశాడో అవన్నీ అబద్ధాలే అని నాకు అనిపిస్తోంది. అన్నయ్య ఇలా అనగలవు? మనం అందరూ చూసాం కదా తను మీ లోపల. అందరూ చూడాలనుకుంది, వినాలనుకుంది, అంతా పూర్తయిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడతాను, మీ అందరూ వినాలి. మధ్యలో ఎవరు మాట్లాడడానికి వీలేదు. రైట్? కానీ అన్నయ్య నేను చెప్పాను కదా మధ్యలో ఎవరు మాట్లాడకూడదని. నువ్వు బాస్ బ్రదర్, నీ పేరెంట్ గుర్తులేదు నాకు. వరుణ్ శెట్టి. వరుణ్ శెట్టి. సో వరుణ్ శెట్టి తను నిన్ను మాలిష్ చేసింది, రైట్? మొలిస్టేషన్ కాదు, నిజానికి తను నన్ను బలవంత పెట్టడానికి ఎంతో ట్రై చేసింది. ఓకే, మాలిస్టేషన్, బలవంతం రెండు వేరువేరా? కానీ నేను ఒకటే అనుకుంటున్నాను. విషయానికి వద్దాం. ఎందుకు నీకు పెళ్ళయిందా లేదా? ఓ, ఎన్నేళ్ళైంది పెళ్ళై? మాకు డివోర్స్ అయిపోయింది. డివోర్స్ ఎవరు ఇచ్చారు? నువ్వా లేక నీ భార్య? అఫ్ కోర్స్ నేనే. నువ్వు ఆవిడకి డివోర్స్ ఎందుకు ఇచ్చావు? నీ భార్య నీ మీద అటెంప్ట్ టు రేప్ కేసు పెట్టిందా? మైండ్ యువర్ లాంగ్వేజ్ You మిస్టర్ అభి. mind your bloody business. Do you get that? బాస్ తమ్ముడువైతే నువ్వేం మాట్లాడినా వింటూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? నువ్వు ఎవరి మీదైనా నిందలు వేస్తే తనకి శిక్ష పడుతుంది అనుకుంటున్నావా? ఇందాక నీ పెళ్లి విషయం గురించి నేను ఎందుకు అడిగానా అని ఆలోచిస్తుంటావు కదా. నిజానికి నాకు ఒకరి పర్సనల్ మ్యాటర్ గురించి మాట్లాడాలని ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను దాని గురించి ఎందుకు అడిగానంటే, కొద్ది రోజుల క్రితం నేను పేపర్లో చదివాను, చాలా పెద్ద మ్యూజిక్ కంపెనీ ప్రొడ్యూసర్ తమ్ముడికి డివోర్స్ అయిపోయిందని. తర్వాత కారణం ఏంటని తెలుసుకుంటే అతని మీద ఎవరో ఒక లేడీ అటెంప్ట్ టు రేప్ కేసు పెట్టిందని తెలిసింది. నేను దాని గురించి ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు ఎవరి ఫోటో వచ్చిందో తెలుసా? నీది. మిస్టర్ అభి, నువ్వు ఇప్పుడు నువ్వే చెప్పు, ఇది నీ ఫోటో అయినా లేకపోతే నేను నీ స్టాఫ్ని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలా? నాకు నువ్వు మొలెస్టేషన్ అలాగే బలవంతానికి అర్థం చెప్తూ ఉన్నావు కదా. ఇప్పుడు నువ్వు నాకు అటెంప్ట్ టు రేప్కి అర్థం ఏంటో వివరంగా చెప్పు. చెప్పు మిస్టర్ వరుణ్ శెట్టి. ఏమైంది? నోట్లోంచి మాట రావట్లేదా? ఇప్పుడు ఇతనేం చెప్తాడు? ఇప్పుడు ఈ వ్యక్తి మీద ఆల్రెడీ అటెంప్ట్ టు రేప్ కేసు నడుస్తోంది. దాని కారణంగానే ఇతని వైఫ్ ఇతనికి డివోర్స్ కూడా ఇచ్చింది. ఏ వ్యక్తి మీద అయితే అటెంప్ట్ టు రేప్ కేసు నడుస్తుందో ఆ వ్యక్తి మరొకరి మీద అటెంప్ట్ టు రేప్ నింద వేశాడో అతని మాటలు మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు మీ అందరూ ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోగలరా? నాకైతే అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు. అది కూడా ముఖ్యంగా ఈ విషయం నా ఫ్యాన్ గురించి అయినప్పుడు. మీరు ఒప్పుకుంటున్నారు కదా, పేరు, డబ్బు, హోదా, స్టేటస్లో నేను ఇతని కంటే ఎత్తులో ఉన్నానని. ఈ అమ్మాయిని నేను చాలాసార్లు ఇంటి దగ్గర డ్రాప్ చేశాను.
తనని కాఫీకి తీసుకెళ్లాను, ఇద్దరం కలిసి భోంచేశాం. తనెప్పుడూ నాతో అలా బిహేవ్ చేయలేదు. ఒకవేళ తన స్థానంలో ఇంకెవరైనా ఉన్నారంటే వాళ్ళు బహుశా నాతో తప్పుగా ప్రవర్తించి ఉండొచ్చేమో, కానీ తనెప్పుడు అలా ఏమీ చేయలేదు. సరే, ఒక్క విషయం మనం అనుకుందాం, ఈ అమ్మాయి అవకాశవాది అని. ఎవరినైనా అవకాశంగా తీసుకుంటుంది, డబ్బుల కోసం ఏమైనా చేస్తుందని. మరి నా విషయంలో తను ఎందుకు ఏ తప్పు చేయలేదు? తనకైతే చాలా అవకాశాలు వచ్చాయి కదా, మరి నా దగ్గర తను ఎందుకు ఈ విధంగా ప్రవర్తించలేదు? ఒకవేళ తను కోరుకుంటే తను మీడియాకి వెళ్ళుండొచ్చు, తన గురించి తను పబ్లిసిటీ చేసుకుని ఉండొచ్చు, కానీ తను అసలు అలా ఏమీ చేయలేదు. ఏమైనా జవాబు ఉందా మీ దగ్గర? సరే, తను అలా ఎందుకు చేయలేదు నేను మీకు చెప్తాను. ఎందుకంటే తను అలాంటి అమ్మాయి కాదు కాబట్టి. అరే, తను నన్ను బలవంతం చేయడం కాదు, ఇంతవరకు తను నన్ను ముట్టుకోలేదు. ఒకవేళ పొరపాటున నేను తన్ను ముట్టుకున్నానంటే వెంటనే తను అటు ఇటు చూసేది, ఎవరైనా తన్ని చూసారేమో అని. ఏ అమ్మాయి తన పరువు గురించి ఎంతగా ఆలోచిస్తుందో, తను ఒక ప్రమోషన్ కోసం తన పరువుని పణంగా పెడుతుందని మీకు అనిపిస్తుందా? అరే, తను ఎంత అమాయకురాలు, ఎంత మంచమ్మాయి, ఎంత స్వీట్ అంటే, ఒకవేళ తను ఏమైనా తప్పు చేస్తుండగా నా కళ్ళతో నేను చూశానంటే నా కళ్ళనే అనుమానిస్తాను, కానీ తన్ని మాత్రం అనుమానించను. వెల్, ఇప్పుడు నా దృష్టిలో తన గురించి క్లియర్గా ఉంది, మీ ముందు కూడా క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. ఈ సొసైటీ ఇలాంటి వాళ్ళ వల్ల కాదు, నిజానికి మీ బాస్ లాంటి వాళ్ళ వల్ల నాశనం అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఎవరికైనా శిక్ష పడాలి అంటే అది ఇదిగో ఇతనికే. పట్టుకోండి ఇతన్ని. నన్ను వదలండి. ఓ, గుడ్ జాబ్ అభి, చాలా సరిగ్గా తీర్పు చెప్పాను. ప్రవీణ్, నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా? సరైన టైంకి వచ్చావు నువ్వు. చూడు, నువ్వు ఓ పని చెయ్యి, ఇతని వీడియో రికార్డ్ చెయ్యి. ఎప్పుడు సరదాగా ఉంటుంది. ఏంటి నువ్వు మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు? నువ్వు పంచే, నువ్వు తన్ని తల్లకిందులుగా వేలాడిది. తన్ని నువ్వు బలవంతం చేయబోయాడు కదా, నీకితన్ని ఏం చేయాలనిపిస్తా చెయ్యి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాదు, నేను ఇక్కడికి నీ సారీ వినడానికి వచ్చాను. కానీ సరే, పరిస్థితి బాలేదు కాబట్టి ఇప్పటికి థ్యాంక్ యూతో సరిపెట్టుకుంటాను. కానీ నీ గౌరవం లేని చోట నువ్వు పనిచేయాల్సిన అవసరం లేదు. నువ్వు పంచి ఇప్పుడే రిజిగ్నేషన్ లెటర్ రాసి వీడి మొహం మీద కొట్టు. ఒక్క నిమిషం. ఉద్యోగం మానేయడానికి ముందు నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది. ఏంటా పని? ఆ పని. అరే, నువ్వెందుకెలా భయపడుతున్నావు? నేనున్నాను, ప్రవీణ్ ఉన్నాడు, స్టాఫ్ మొత్తం ఇక్కడే ఉంది, మేమంతా మేనేజ్ చేసుకుంటాంలే. మీరు నాతో ఏం చేయించాలనుకుంటున్నారు? చూడు, నాకు తెలుసు నువ్వు కళ్ళజోడు పెట్టుకుంటావని, నువ్వు గాంధీగిరిని ఫాలో అవుతావని కూడా తెలుసు. అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి నాన్ వైలెంట్. అందుకని నువ్వు వెళ్ళు, అతను నీ విషయంలో ఏమైతే చేశాడో దానికి బదులుగా నువ్వు లాగిపెట్టి ఒక్కటి కొట్టు, చెంప మీద లాగిపెట్టి కొట్టు. అంటే తను నీ విషయంలో ఏదైతే చేశాడో దానికి బదులుగా నువ్వు లాగిపెట్టి ఒకటి కొట్టాల్సిందే కదా ఏంటి? వాడికి సరైన జవాబు చెప్పాల్సిందే. కానీ నేనా? లేకపోతే మరేంటి? చూడు, తను నిన్ను బలవంతం చేయాలనుకున్నాడు కదా, అందుకని నువ్వే తనకి జవాబు చెప్పాలి. ఒకవేళ నన్ను బలవంతం చేస్తే నేను చెప్పేవాడిని. నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా, నువ్వు వెళ్ళి వాడిని లాగిపెట్టి ఒకటి కొట్టు. కానీ నేనెలా? నువ్వెలా అంటే ఏంటి? నువ్వు నా ఫ్యాన్ నెంబర్ 1 కదా, నా ఫ్యాన్ నెంబర్ 1 నువ్వు. నీలో ఉన్న ధైర్యాన్ని నిద్రలేపు. కాళీ మాతలా లాగిపెట్టి ఒకటి అతనికి. వెళ్ళు, గో. అరే, నువ్వైనా చెప్పు దానికి. అరే, కొట్టొచ్చు కదా లాగిపెట్టి. కొట్టొచ్చుగా లాగిపెట్టి. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అభి. నా ఆఫీస్లో నా స్టాఫ్ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? ఇంకా ఏం ఇన్సల్ట్ గురించి మాట్లాడుతున్నావు? నీ ఆఫీస్లో నేను దొంగలా నిలబడ్డావు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు నువ్వు. ఇంకా అరే, నువ్వు వెళ్ళి కొట్టు, లేకపోతే వీడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. హీరో అనుకుంటున్నాడు. చూడు ప్రవీణ్, నువ్వు పంచే ఇతని వీడియో రికార్డ్ చేయి. ఇంకేమైనా పరువు మిగిలిందంటే ఆన్లైన్లో అప్లోడ్ చేద్దాం, ఉన్న పరువు తీసేద్దాం. హీరో అనుకుంటున్నావా? కమాన్, త్వరగా వెళ్ళి కొట్టు, గో. నువ్వు నా ఫ్యాన్ నెంబర్ 1 కదా, మరి ఇంకా ఎందుకు భయపడుతున్నావు? వెళ్ళు, ఎంజాయ్ యువర్ సెల్ఫ్.
నువ్వు నన్ను క్యారెక్టర్లెస్ అన్నావు కదా, నువ్వు క్యారెక్టర్లెస్, నీ కుటుంబం మొత్తం క్యారెక్టర్లెస్. నువ్వు నువ్వు అసలు నన్ను ఎలా ముట్టుకున్నావు? ఎంత ధైర్యం ఉంటే నా మీద చెయ్యేస్తావు? చెప్పరా, సిగ్గులేదా నీకు? కోఆపరేట్ చేయాలా? నాకు ప్రమోషన్ ఇస్తావా? నిన్ను కొడితే సరిపోదు, నీకు గుండు చేయించి నడి రోడ్డు మీద నిలబెడతాను. నీ మొహానికి మసిపోసి ఊరంతా ఊరేగిస్తాను. గాడిద మీద కూర్చోపెట్టి ఊరేగిస్తాను. అందరికీ నీ వెదవ పని గురించి చెప్తాను. ఆ తర్వాత తెలుస్తుంది. ప్రమోషన్ ఇస్తావా? నాకు కోఆపరేట్ చేయాలా? వదలను నేను నిన్ను. ఏం చేస్తుంది? వెళ్ళాపు, చంపేసేలా ఉంది. నా గనక తిట్లొచ్చుంటే ఆ తిట్లు నువ్వు జీవితాంతం మర్చిపోలేకుండా తిడతాను. బోసట వచ్చాడు పెద్ద. నువ్వు ఇతనికి జవాబు చెప్పు, ఎందుకంటే తను నిన్ను క్యారెక్టర్లెస్ అనుకుంటున్నాడు. కానీ నాకు అలా అనిపించట్లేదు. అరే, తను ఎంత అమాయకురాలు, ఎంత మంచమ్మ, ఎంత స్వీట్ అంటే, ఒకవేళ తను ఏమైనా తప్పు చేస్తుండగా నా కళ్ళతో నేను చూశానంటే నా కళ్ళనే అనుమానిస్తాను, కానీ తన్ని మాత్రం అనుమానించను. ఇంతకు ముందు ఎలా జరిగేదో ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. అన్నయ్య ప్రజ్ఞని వెనకేసుకొస్తుంటే తనకు అసలు జ్ఞాపక శక్తి పోలేదేమో అని అనుమానం వస్తోంది. నేను ప్రజ్ఞని అన్ని విధాలా ఇరికించేశాను. ఎవరు తన్ని చూసినా తందే తప్పు అనుకునేలా చేశాను. కానీ అన్నయ్య అసలు ఏం చూశాడో తెలియడం లేదే. తను ఇంత డీప్గా వెళ్ళి ఇన్ని విషయాలు తెలుసుకుని నేను చెప్పేది వినకుండా ప్రజ్ఞ మీద గుడ్డిగా నమ్మకం పెట్టుకున్నాడు. హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్? తనకి కనీసం తన పేరు కూడా గుర్తులేదే, మొహం గుర్తులేదే. కానీ తన గురించి అన్నయ్య మనసులో ఎందుకంత మంచి అభిప్రాయం? మళ్ళీ ఏదో మాయ చేయడం మొదలుపెట్టిందా ప్రజ్ఞ? నేను తన్ని వదలను. చెయ్యి కాదు, నీ బుర్ర పగలగొట్టుకో. అప్పుడైనా నీకెంతో కొంత బుద్ధి వస్తుందేమో. నాకేమనిపించిందంటే, ఒక మనిషి దిగజారడానికి ఏదో ఒక లిమిట్ ఉంటుంది, కానీ ఆల్రెడీ దిగజారిన వాళ్ళు పైకి ఎలా లేవగలరు. కానీ నువ్వైతే నీ నీచమైన ఆలోచనలతో, నీచమైన పనులతో పూర్తిగా హద్దు దాటేసావు, కొత్త లెవెల్స్ ని క్రాస్ చేసావు. ఇలా లెవెల్స్ దాటుతూ వెళ్తున్నప్పుడు నువ్వు మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నావు ఆలియా. నాకు భయంగా ఉంది, ముందు ముందు నువ్వు మృగంలా మారిపోతావేమో. ఇనఫ్ ప్రవీణ్, స్టాప్ ఇట్. మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడు. నాకు కూడా బాధగా బాధ? ఉంది. నీకు బాధగా అనిపిస్తుందా? బాధకి అర్థం ఏంటో తెలుసా నీకు? నీకు కేవలం ఎదుటి వాళ్ళని బాధ పెట్టడమే తెలుసాలియా. నీకు బాధ ఎలా ఉంటుందో నిజంగానే తెలిస్తే అప్పుడు ప్రజ్ఞ వదనికి ఈ రోజు నువ్వు ఇలాంటి పరిస్థితి కల్పించేదానివి కాదు. నువ్వు అందరి ముందు తన క్యారెక్టర్లెస్ అని ప్రూవ్ చేయాలనుకున్నావు. అందరి ముందు తన్ని ఇన్సల్ట్ చేసి తన ఇమేజ్ ని నాశనం చేయాలనుకున్నావు. ఒక ఆడదాని వేయండి మరో ఆడదాని మీద ఇలాంటి నింత వేయడానికి నీకు అసలు మనసు ఎలా ఒప్పింది? నువ్వు అసలు తన్ని ఎందుకు వదలట్లేదో చెప్తావా? ఎందుకు నన్ను వదిలేయటం లేదు ప్రవీణ్? సో యు థింక్ ఐ రియల్లీ కేర్ అబౌట్ హర్? తన వల్ల నాకు ఏదైనా తేడా ఉంటుందనుకుంటున్నావా? లేదు ప్రవీణ్, తను ఇంట్లో ఉన్నంత వరకు నేను తన్ని ఏమీ చేయలేదు. కానీ నువ్విప్పుడు తనని అడుగు. మా లైఫ్ లోకి తిరిగి రావాల్సిన అవసరం తనకి ఇప్పుడు ఏమొచ్చింది? అన్నయ్య చుట్టూ తిరగాల్సిన అవసరం తనకి ఏమొచ్చిందో చెప్పు నాకు. తను తిరిగి వచ్చింది, తను ప్లానింగ్ చేసింది, తనే ప్లాంటింగ్ చేసింది, పేరు మార్చుకొని తనే ఇదంతా చేసింది. ఒకవేళ తను అన్నయ్య చుట్టూ తిరుగుతూ ఉందంటే నేను తన్ని కలవాల్సిందే కదా. వాళ్ళిద్దరి బంధం ఎప్పుడో కలిసిపోయిందనేది నీకు ఇంకా ఎందుకు అర్థం కావడం లేదా ఆలియా? ఇప్పుడు ఒక కొత్త గుర్తింపు, కొత్త ఫీలింగ్స్ ఉండొచ్చేమో, కానీ వాళ్ళ బంధం మాత్రం ముందులాగానే ఉంది. అలాగే ఎప్పటివరకైతే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంటుందో వాళ్ళని ఎవరు వేరు చేయలేరు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ప్రవీణ్, యు ఆర్ మై ఫుట్ ఫీలింగ్స్, మై ఫుట్. అన్నయ్య తన్నెందుకు కలుస్తున్నాడంటే ప్రజ్ఞ అన్నయ్యకి నెంబర్ 1 ఫ్యాన్ అని అన్నయ్య అనుకుంటున్నాడు కాబట్టి. దట్స్ ఆల్. ఓకే, ఫీలింగ్స్ మై ఫుట్ అయితే నువ్వు ఈ విషయం చెప్పు. అభికున్న ఫ్యాన్స్ అందరినీ వదిలేసి ప్రజ్ఞ వద్దనే ఫ్యాన్ నెంబర్ 1 గా ఎందుకు సెలెక్ట్ చేశాడు? ప్రజ్ఞ అభి దగ్గరికి వెళ్ళలేదు, అలాగే అభి కూడా డైరెక్ట్ గా ప్రజ్ఞ వద్ద దగ్గరికి వెళ్ళలేదు. ఆలియా వాళ్ళిద్దరి తలరాత, వాళ్ళిద్దరి డెస్టినీ అలా ఉంది కాబట్టి వాళ్ళు విడివిడిగా ఉన్నప్పటికీ కూడా మాటిమాటికి వాళ్ళని దగ్గర చేస్తూనే ఉంది. అది నీకెందుకు అర్థం కావట్లేదు? ప్రజ్ఞ వదిన మీద నింద నువ్వేసావు, కానీ దాని ప్రభావం అభి మీద పడింది ఆలియా. ఇప్పుడు ప్రజ్ఞ వదిన వెళ్ళి అభిని తనకి హెల్ప్ చేయమని అడగలేదు కదా. స్వయంగా అభి అదంతా చూడలేక మధ్యలో మాట్లాడాడు. నువ్వు ప్రజ్ఞ వదిన విషయంలో అలా చేయడం ఇష్టం లేక. నేను ఒప్పుకుంటాను, తన మైండ్ ప్రకారం తనకి ప్రజ్ఞ వదిన అసలు గుర్తులేదు, తను ఎవరో కూడా తెలియదు. కానీ తన మనసుకు మాత్రం అంతా గుర్తుందాలి.